జ్ఞానాన్ని దీపాపు వెలుగుల్లో ఆవిరి చేసి ఆత్మ జ్ఞానాన్ని మన అందరిలో నింపమని ఆ త్రిమూర్తి స్వరూపమైన సాయినాథుణ్ణి వేడుకుంటూ దీప ప్రజ్వలని వెలిగిద్దాము. దీపం జ్యోతి పరం జ్యోతి, దీపజ్యోతి జనార్దనా, దీపో హరతు మే పాపం, దీపజ్యోతి నమోస్తుతే, శుభం కరోతి కళ్యాణం, ఆరోగ్యం ధన సంపదా, శత్రుబుద్ధి వినాశాయ, దీపజ్యోతి నమోస్తుతే. సాయిరామ్. చాలా సంతోషం అండి. బాబా దయ వల్ల మూడో రోజుకు ప్రవేశించాం. ఇవాళ జ్యోతి రాజు గారిది మొదటిది. హేమాడ్ పంత్ సంశయం, బాబా ఉపదేశం. నిజంగా అద్భుతమైన ఘట్టం అది. మన్ని జ్యోతిరాజు గారు మన్ని కరిగించేస్తారు. షిరిడీలో సాయినామని చెప్పి అందరు కరిగిపోయి ఘన రూపంలోంచి ద్రవ రూపంలోకి మారిపోయారు. అలాగే ఇది కూడా అద్భుతమైన సన్నివేశం. హేమాడ్ పంత్ సంశయం ఏంటి, బాబా ఇచ్చిన ఉపదేశం ఏంటి అనేది మన జ్యోతిరాజు గారు మాట్లాడతారు. ఓం శ్రీ సాయిరామ్. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి చెప్పే పాయింట్లు రాసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. సాయిరామ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మా మీ టైం స్టార్ట్ సెట్ అవ్వలేదా? ఇప్పుడు అక్కడ పర్వాలేదన్నాడు. సరే పెట్టండి తొందరగా ప్లీజ్. ఓం సాయిరామ్. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారపేన రజతాచలకాస్య పనేశ కుంద మందార సుధాపయోదిసిత తామర సామర వాహిని శుభాకారతనొప్పు నిను మదిగానకనెన్నడు గల్గు భారతీ ఓంకార స్వరూపుడైన సాయినాథుని దివ్య పాదార విందాలను స్పృశించి నా శిరస్సు వంచి ప్రణమిల్లుతూ బాబా నామాన్ని శ్వాసిస్తూ ఆయన సేవలో తరిస్తూ చరితార్థులవుతున్నటువంటి సాయి భక్త కోటికి నా హృదయపూర్వక నమస్సుమచందన మందారాలు. వేదిక పైన ఆసీనులైనటువంటి పూజ్యులకు, న్యాయ నిర్ణేతలకు, తోటి ప్రవచకులకు, సాయి దయతో కృపా కటాక్ష వీక్షణాలతో ఇంతటి మనోహరమైన అద్వితీయమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కార్యనిర్వాహక వర్గానికి, ఆన్లైన్లో వీక్షిస్తున్న వారికి, వారిని మనల్ని సంధానం చేస్తున్న మీడియా ప్రతినిధులకు, ప్రత్యక్షంగా ఆసీనులైన వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కార పారిజాతాలు. మీ వంటి భగవద్బంధువుల నడుమ జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమంలో సాయినాథుని విశిష్టత గురించి మాట్లాడే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఇది నా పూర్వజన్మ సుకృతం. నా తల్లిదండ్రులు మరియు నా భాగస్వామి యొక్క ఆశీర్వాద బలం.
ఆ సాయినాథుని యొక్క అనుగ్రహం. అయితే సచ్చరిత్రలో 3వ అధ్యాయంలో సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వాళ్ళు ఎవరున్నారు? వారి కథలను వారే వ్రాసుకున్నారు. ఈ గ్రంథం రచించిన గౌరవం సాయిబాబాకే చెందును కానీ నాకు కాదు అని హేమాడ్ పంత్ చెప్తారు. అదేవిధంగా ఈ వేదిక పైన పలికే పలుకు, పాడే పాట, చేసే భజన, ధ్వనించే ప్రతి అక్షరం కూడా అన్నింటినీ వెనుక ఉండి నడిపించే క్షరం కాని సూత్రధారి ఆ సాయినాథుడే. ఈ మహత్తర యజ్ఞంలో సాయి కృపకు నోచుకున్న ఒక సమిధను నేను ఈ అంతర్జాతీయ తెలుగు సాయి భక్తుల సమ్మేళనంలో సాయి దయతో వెలుగుతున్న ఒక ప్రమిధను నేను. నాకు ఇచ్చిన అంశం హేమాడ్ పంత్ సంశయం, బాబా గారి ఉపదేశం. భగవంతుడు వారిపైన పూర్తి విశ్వాసం ఉన్నవారిని, వారి ప్రేమామృతంలో మునిగి తేలే వారిని మీలా ముందు కూర్చోపెడతారండి. వారిపైన ఏమాత్రం కాస్త సంశయం ఉన్నా, సందేహాలున్నా, లోపల ఆలోచనలున్నా వాళ్ళని నాలాగా ఇలా మైకిచ్చి ముందుకు నించోపెడతారు. ఇక్కడ నేను విద్యార్థిని, మీరందరూ కూడా ఉపాధ్యాయులు. దయచేసి గమనించగలరు, మీరందరూ ఉపాధ్యాయులు, నేను విద్యార్థిని. అయితే ఈ బాబా యొక్క లీలల్ని ఇలా మైకిచ్చి చెప్పించడం లేదా కలం పట్టి వ్రాసేలాంటి విశిష్టతను చేయడం బాబా గారికి ఒక ఆట అన్నమాట. ఈ విషయం గురించి మాట్లాడే ముందు నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను. అదేంటి అంటే, మనమందరం ఒక్కసారి 1910వ సంవత్సరానికి ఆదిత్య 369 సినిమా చూసారా అండి? ఒక మిషన్ ఉంటుంది, అందులోకి వెళ్ళగానే మనం కాలంలో అలా వెనక్కి వెళ్ళిపోతాం. అలా ఒక్కసారి మనం అందరం కూడా 1910వ సంవత్సరానికి వెళ్ళిపోతాం. వెళ్దామా మరి? వస్తారా మరి నాతో పాటు? వస్తారా? ఒక్కసారి 1910వ సంవత్సరానికి వెళ్దాం. ఆ కాలంలో ఆ సాయినాథుడు నడయాడినటువంటి ఆ షిరిడీ ప్రాంతానికి వెళ్దాం. శ్యామ ఇంటికి వెళ్దాం, చాటేవాడాకి వెళ్దాం. ఆ కథామృత కలకండ ప్రసాదాన్ని చివర్లో మనకు పెడతారు. అది స్వీకరించి 1917లో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేద్దాం. వెళ్దామా? ఆ వెళ్ళే ముందు ఒక్కసారి సాయినాథుని నామాన్ని జపించుకుంటూ మనం షిరిడి చేరుకుందాం. సరేనా? ఒకసారి మీరు కళ్ళు తెరిచినా కళ్ళు మూసి చక్కగా ఆధ్యాత్మికంగా ఒక్కసారి బాబాని తలుచుకుంటున్నా సరే, ఒక చిన్న సాయినామాన్ని జపించుకుంటూ ఒకసారి మనం షిరిడికి వెళ్దాం. సాయిరామ్ సాయిరామ్ సాయి సాయిరామ్ 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 సాయి సాయిరామ్ 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 సాయి సాయిరామ్. సాయి నామస్మరణము చేయవే మనసా, సాయి అంటే బాధలు చెల్లిపోవు తెలుసా. సాయిరామ్ సాయిరామ్ సాయి సాయిరామ్ 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 సాయి సాయిరామ్. సాయి నామస్మరణము చిత్తశుద్ధికి చిరునామా, సాయి నామస్మరణమే సద్బుద్ధికి వీలునామా. సాయిరామ్ సాయిరామ్ సాయి సాయిరామ్. పాప ప్రక్షాళన చేయును సాయి దివ్యనామం, కష్టాలను పారద్రోలును సాయి దివ్యధామం. సాయిరామ్ సాయిరామ్ సాయి సాయిరామ్ 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 సాయి సాయిరామ్. ఆలు బిడ్డలంటావు ఆస్తిపాస్తులంటావయా, ఆలు బిడ్డలంటావు ఆస్తిపాస్తులంటావయా. బంధాలలో చిక్కుకోకు అది అంత ఉత్తమాయ, బంధాలలో చిక్కుకోకు అది అంత ఉత్తమాయ. సాయిరామ్ సాయిరామ్ సాయి సాయిరామ్. నామస్మరణ చేసిన చాలు ధన్యమౌను జీవితమోయి, నామస్మరణ చేసిన చాలు ధన్యమౌను జీవితమోయి. సాయి నామస్మరణమే మోక్షానికి మార్గమోయి, సాయి నామస్మరణమే మోక్షానికి మార్గమోయి.
సాయిరామ్ సాయిరామ్ సాయి సాయిరామ్. అందరం చక్కగా షిరిడి వచ్చేసాం. ఈ షిరిడీలో అసలు సంశయం అంటే ఏంటి? ఆయనకి సంశయం వచ్చింది హేమాడ్ పంత్కి. అసలు ఎన్నిసార్లు వచ్చింది సంశయం అంటే ఏంటి? సంశయం అంటే అనుమానం, శంక, సందిగ్ధం, వికల్పం, ఇవన్నిటికీ కూడా సమానార్థాలు సంశయమే. ఒక విషయం మీద స్పష్టమైన అవగాహన లేకపోవడమే సంశయం. అలాగే బుద్ధి డోలాయమాన స్థితిలో ఉండడమే సంశయం. సంశయంలో మనసు అనుమానంతో ఉంటుంది, అంటే అనుమానంతో ఉండడమే సంశయం. సంశయం మనసుకి హాని కలిగిస్తుంది. మన లోపల అనుమానాలు ఉన్నాయనుకోండి, అది మనసుకి హానే కదా. అలాంటి అనుమానాలతో మనం ఎంత హానితో ఎంత ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నామో అందరికీ విదితమైన విషయమే. అలా మనసుకి హాని కలిగిస్తుంది సంశయం. వింటున్న విషయం పైన, నమ్మిన భగవంతుని పైన ఎప్పుడైతే సంశయం ఉంటుందో గురి కుదరదు. ఇక్కడ హేమాడ్ పంత్ని బాబాగారు తయారు చేసుకుంటున్నారు. సంశయాలతో ఉంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఆ సంశయాలన్నింటినీ హేమాడ్ పంత్ నుంచి తీసేయాలి. ఆయన్ని ఒక శిలగా ఒకవేళ ఆయన ఉన్నట్లయితే ఆయన ఒక శిల్పంగా మలుచుకుంటున్నారు బాబా. ఆ సర్వాంతర్యమైన భగవంతునికి తెలియని విషయం అంటూ ఏముంటుంది అసలు? ప్రేమ గల తల్లి ఔషధం ఇచ్చి బిడ్డ ఆరోగ్యాన్ని బాగు చేసినట్టు ఆధ్యాత్మిక విషయాలను మనకు బోధించి ఆత్మ సాక్షాత్కార మార్గాన్ని చూపిస్తారు బాబాగారు. ఇక్కడ హేమాడ్ పంత్కి వచ్చిన సంశయం ఏంటంటే, ఒకటి, అసలు నేను సచ్చరిత్రను వ్రాయగలనా? నేను అసలు సచ్చరిత్ర రాసే యోగ్యత నాకు ఉందా? ఇదొక సంశయం. ఇంకొక సంశయం ఏంటి? అసలు మనకి గురువు ఆవశ్యకత అవసరమా? మనకి గురువు ఉండడం అవసరమా అనేది ఇంకొక సంశయం. ఇవన్నీ సచ్చరిత్రలోనే ఉన్నాయి వారి సంశయాలు. ఇంకొక చోట వారి సంశయం ఏంటి అంటే, ఇన్ని సంవత్సరాల నుండి చాతక పక్షిలాగా నేను బాబాకి సేవ చేస్తున్నానే, మరి నన్ను బాబా ఎందుకు అనుగ్రహించడం లేదు? ఇదొక సంశయం. ఇక వేరే సంశయం ఏంటంటే, ఉద్యోగం వస్తుంది అని అన్నారు, బాబా సేవలో ఉండమన్నారు, నాకు ఉద్యోగం వస్తుందా రాదా? ఇది చాలా చిన్న సంశయం. ఇలా కొన్ని సంశయాలు ఉన్నాయి. అందులో మొదటి సంశయం మనం ఏమనుకున్నాం, అసలు బాబా సచ్చరిత్రని నేను రాయగలనా? అసలు నాకు నా సన్నిహితుల గురించే నాకు పూర్తిగా తెలియదు. ఇంట్లో ఉండే భార్య గురించి భర్తకి, భర్త గురించి భార్యకి, తన పిల్లల గురించి వారి మనసులో ఏమనుకుంటున్నారో కూడా మనకి తెలుస్తుందా? తెలియదు. అలా నా సన్నిహితుడి గురించే నాకు తెలియదు కదా. అసలు నా మనసు ఏంటో కూడా నాకు గోచరం కాదు. ఒక్కొక్కసారి మనసు ఒకటి చెప్తుంది, బుద్ధి ఒకటి చెప్తుంది. చెయ్యమని మనసు చెప్తుంటే బుద్ధి వద్దు అని చెప్తుంది. అలా ఎన్నిసార్లు మనకి బుద్ధి కంట్రోల్లో పెట్టి మన మనసుని ఇది తప్పన చరిత్ర అందాలి అని చెప్పి ఆయన అనుజ్ఞ ఇచ్చారు. అప్పుడు ఏం చెప్తారంటే, బాబా కథలను అనుభవములను ప్రోగు చేయుము. ఇప్పుడు నరసింహారావు గారి దంపతులు ఇద్దరు కూడా ఎంతో శ్రమతో అందరి కథలను ఎలా ప్రోగు చేస్తున్నారండి? ఆ విధంగా కథలను అనుభవములను ప్రోగు చేయము. బహుశా ఈ వాక్యాన్ని సచ్చరిత్రలో నుంచి తీసుకొని వారిద్దరూ చేస్తున్నారేమో. మరి బాబా ఆజ్ఞ ప్రకారం ప్రోగు చేయము. అక్కడక్కడ కొన్ని విషయములను టూకీగా వ్రాయమనము. నేను సహాయం చేసేదను. వారు నిమిత్త మాత్రులే, వారేం రాయటం లేదు, వారు నిమిత్త మాత్రులే. నా జీవిత చరిత్రను నేనే వ్రాసి నా భక్తుల కోర్కెలను తీర్చేదను అంటున్నారు కదా. ఇప్పటికీ భక్తుల కోర్కెలను సచ్చరిత్ర ద్వారా తీరుస్తున్నారా? తీర్చటం లేదా? తీరట్లేదా? ఎవరికి తీరుస్తున్నారా? బాబా సచ్చరిత్రను మనం అందరం పారాయణ చేస్తున్నామా? చేయడం వల్ల మనకి ఆత్మానందం కలుగుతుందా? కలగడం లేదా? ఎవరు ఏది కోరుకుంటే అది. మీ కోరిక పరిధి ఎంత అనేది మన అంటే ఇక్కడ బేరసారాలన్నీ కదా. ఆడవాళ్ళకి అసలే బేరం ఆడడం ఇష్టం. ఏమంటారు? బాబా ఎందుకు కరెంట్ తీస్తారంటే, అందరూ చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. షిరిడి తీసుకొచ్చింది ఆవిడ పాపం ఒక పాటతో. ఇంత నిశ్శబ్దంగా ఉన్నారు, వీళ్ళకి నచ్చిందో నచ్చలేదో కాసేపు కరెంట్ తీసి చూద్దాం, చర్చించుకుంటారని చెప్పి తీసేశారు అంతే. అయితే మన ఆలోచన పరిధిని బట్టి బాబా ఇస్తూ ఉంటారు. నీకు ఇల్లు కావాలా, ఇంకొకటి కావాలా, ప్రాపంచిక విషయాలు ఏమైనా కావాలా, ఆత్మజ్ఞానం కావాలా, ఏది కావాలని నువ్వు సచ్చరిత్రను పట్టుకున్నావు, మీరు నేను అందరం అనేది
అక్కడ బాబా ఆ రోజే నిర్ణయించి మనకి సచ్చరిత్ర గ్రంథాన్ని ఇవ్వడం కోసం సిద్ధం చేస్తున్నారు. అలాగే అక్కడ హేమాడ్ పంత్ యొక్క అహంకారాన్ని నా పాదములపై ఉంచవలెను. బాబాగారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? శ్యామ ద్వారా హేమాడ్ పంత్కు చెప్పిస్తున్నారనే భ్రమతో మనకి చెబుతున్నారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. శ్యామ ద్వారా హేమాడ్ పంత్కు చెప్పించడం లేదు, ఇదంతా మనకి చెప్తున్నారు. ఇంట్లో చిన్నపిల్లలు అల్లరి చేశారనుకోండి, 2 పిల్లలు ఉన్నారనుకోండి, పెద్దవాడిని, పెద్ద వయసు కదా కొట్టడం ఎందుకని చెప్పి చిన్నవాడిని గట్టిగా అరిచి కొట్టామనుకోండి, పెద్దవాడు సైలెంట్ అయిపోతాడు. ఆ విధంగా బాబాగారు ఏం చెప్తున్నారంటే అహంకారాన్ని నా పాదాలపైన ఉంచవలెను. ఎవరైతే వారి అహంకారాన్ని విడిచిపెడతారో వారికి మిక్కిలి సహాయపడగలను. వారి అహంకారము మచ్చుకైనా లేనప్పుడు, హేమాడ్ పంత్ యొక్క అహంకారం మచ్చుకైనా మనసులో లేని రోజు వారి మనసులో నేను ప్రవేశించి నా సచ్చరిత్రను నేనే వ్రాసుకుందును. బాబా యొక్క హేమాడ్ పంత్ యొక్క సంశయానికి బాబా ఇస్తున్న సమాధానం ఇది. నేనే వ్రాసుకుందును. నా కథలను బోధలను విన్నవారికి నా భక్తి విశ్వాసములు కుదురును. ఆత్మ సాక్షాత్కారం బ్రహ్మానందం పొందుదురు. ఆ విధంగా అలా రాస్తూ కీడు మేలు ఎంచే వివాదముల జోలికి పోవద్దని చెప్పమన్నారు. ఇది చేస్తే కీడు మేలు అనే వివాదాలు ఏ ఉంటాయి వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పారు. ఈ విధంగా బాబా నేను సచ్చరిత్రను వ్రాయగలనా అనే విషయంలో ఉన్నటువంటి సంశయానికి బాబా గారు ఇచ్చిన సమాధానం. ఇదంతా కూడా మనకి 2వ అధ్యాయంలో వస్తుంది. అలాగే 3వ అధ్యాయంలో కూడా బాబా గారు ఈ సంశయాల్ని తీసేస్తూ శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నొసంగెను అని చెప్పాను. సచ్చరిత్ర వ్రాయు విషయములో నా సమ్మతి గలదు, నేనే అనుజ్ఞనిస్తున్నాను. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడవద్దు, మనస్సు నిలకడగా ఉంచుము. ఎంత బాగా చిన్న ముక్కలో చెప్పేశారండి. అదే మనకి సాధ్యం కాని విషయం. మనసును నిలకడగా ఉంచాలట. ఇలాంటి సత్సంగాల్లో కూర్చున్నప్పుడు ఎప్పుడైనా ఒకవేళ కాసేపు కావాలంటే అలా పట్టుకుంటే ఏమైనా నిలకడగా ఉంటుందేమో, కానీ అది సాధ్యమయ్యే పనేనా? ఏం చేయాలి? గత ఉపన్యాసంలో చెప్పినట్టు మనసు నిలకడగా ఉండాలంటే నామాన్ని పట్టుకోవాలి, లేదా సచ్చరిత్ర గ్రంథాన్ని పట్టుకోవాలి, భగవంతుణ్ణి పట్టుకోవాలి. నిలకడగా ఉంచుము, నా మాటల యందు విశ్వాసం ఉంచుము. నమ్మకం ఉండాలి, భగవంతుడి పైనైనా గురువు పైనైనా గురి ఉండాలి, నమ్మకం ఉండాలి. ఆ విధంగా నా పైన నమ్మకం ఉంచమని చెప్పు. నా మాటల యందు విశ్వాసం ఉంచుము. నా లీలలు వ్రాసినచో అవిద్య తొలగిపోవును. శ్రద్ధాభక్తులతో వాణ్ణిని ఈ ప్రపంచ వ్యామోహములందు చిక్కుకొనకుండా నేను కాపాడుతాను అని చెప్పి జ్ఞాన రత్నములు దొరుకును అని చెప్పేసి బాబా గారే స్వయంగా అక్కడ సమాధానం చెప్పడం జరిగింది. ఇక 2వది, ఇక్కడ కీడు మేలు ఎంచు వివాదముల జోలికి వెళ్ళొద్దు అని అన్నారు కదా. ఆ వివాదం అనే మాట వినగానే హేమాడ్ పంత్కి ఒక విషయం గుర్తొచ్చింది. అసలు హేమాడ్ పంత్ అని పిలవడానికి గల కారణం ఏంటి? ఆయన్ని దాభోల్కర్ కదా ఆయన పేరు, అన్నా సాహెబ్ దాభోల్కర్. మరి అలా ఎందుకు పిలిచారు అనే విషయం జ్ఞాపకం వచ్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ కాకా సాహెబ్, నానా సాహెబ్ చందోర్కర్ వీళ్లతో మంచి స్నేహం ఉంది దాభోల్కర్కి. బయట కథలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్పేస్తానో అని చెప్పి బాబా మాటలు, హేమాడ్ చంద్ మాటలు మాత్రమే చెప్పమని బాబా గారి ఆదేశం. కాబట్టి బాబా మాటల్నే మనం చెప్పుకోవాలి. ఇక్కడ వారిద్దరితో దాభోల్కర్కి మంచి స్నేహం ఉంది. వారిద్దరి స్నేహితులు దాభోల్కర్కి ఏం చెప్పారు? షిరిడీ వెళ్ళమని చెప్పారు. షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకొని రమ్మని చెప్పారు. అదే సమయంలో లోనావాలాలో ఏమైంది? తన స్నేహితుడి కుమారునికి జబ్బు చేసింది. ఆ జబ్బు చేసినప్పుడు ఎన్నో మంత్రాలు, మందులు అన్నీ వాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పుడు వారి గురువు గారిని పిలుచుకున్నారు. ఆయన స్నేహితుడు పిలిచి పక్కన కూర్చోపెట్టి ఎన్ని మందులు వేసినా, మంత్రాలు వేసినా, ఏం చేసినా సరే ఆ పిల్లాడు బ్రతకలేదు, రక్షించలేకపోయాడు గురువు. అలాంటి గురువుల చెంతకు వెళ్ళడం అవసరమా అని చెప్పి ఈయన ఏం చేశారు? షిరిడీ వెళ్ళే ప్రయాణాన్ని మానుకున్నారు దాభోల్కర్ గారు.
ఆ తర్వాత నానా సాహెబ్ చందోర్కర్ గారు రెవెన్యూ అధికారి ఆయన ఈయన్ని పిలిచి కోప్పడ్డారు, నువ్వు షిరిడి ఎందుకు వెళ్ళలేదు, వెళ్ళమని చెప్పాను కదా అంటే ఈయన బయలుదేరారు షిరిడి. బయలుదేరి మనం ఇప్పుడు ఎక్కడున్నాం, మనమంతా ఇప్పుడు ఎక్కడున్నాం, షిరిడీలో ఉన్నాం కదా. దాభోల్కర్ గారు వస్తున్నారు, మరి ఆయనకి మనం స్వాగతం పలకాలి. దాభోల్కర్ షిరిడి బయలుదేరారు. బయలుదేరితే ఆ మార్గ మధ్యంలో మీరు అందరూ ఇక్కడ సచ్చరిత్రను వేల సార్లు పారాయణ చేసిన వారే కాబట్టి నేను ప్రతి అంశాన్ని స్పృశించటం లేదు సమయాభావం వల్ల. బయలుదేరినప్పుడు బాబా మార్గదర్శిగా మారి ఆయన్ని షిరిడి ఎలా తీసుకొచ్చారో, ఆ రైల్లో జరిగిన విషయం ఏంటో మీకు అంతా తెలిసిందే. దాభోల్కర్ గారు షిరిడీకి 1910వ సంవత్సరంలో రావడం జరిగింది. ఇక్కడ ఆయన రాగానే బాబాని ఎప్పుడు దర్శనం చేసుకోవాలి, బాబా ఎప్పుడు దర్శనం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు బాబా మసీదులు లేరు అనే విషయాన్ని తెలుసుకొని ఆయన పాద దర్శనం చేసుకోవడం జరిగింది. అప్పుడు దాభోల్కర్ మనసు ఎంత ఉద్విగ్నం అయిపోయిందో, అతను ఎంత మర్చిపోయి అసలు బాబా దర్శనానికి వెళ్ళమన్నటువంటి ఆ స్నేహితులిద్దరికీ కూడా మనసులో ఎంతో కృతజ్ఞతలు చెప్పుకున్నారు దాభోల్కర్ గారు. నన్ను ఈ బాబా దర్శనానికి పంపించినటువంటి వారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను అని చెప్పి ఎంతో ఆనందాన్ని పొందుతారు. అయితే ఆ దాభోల్కర్ గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మొదటి రోజే వెళ్ళగానే బాలాసాహెబ్ బాటేకు తన గురువు యొక్క ఆవశ్యతను గురించి ఈ మన దాభోల్కర్ గారికి ఒక వాగ్వివాదం జరిగింది వాడాలో. ఆ వాగ్వివాదంలో ఈ దాభోల్కర్ గారు దేని గురించి వాదించారు, మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండాలి, ఒకరికి లొంగి ఉండాల్సిన అవసరం ఏంటి, మన కర్మలను మనమే చేయనప్పుడు గురువు యొక్క ఆవశ్యకత ఎందుకు, అసలు గురువు యొక్క ఆవశ్యకత ఏంటి, అసలు తనంత తానే కృషి చేసి ప్రయత్నం చెయ్యాలే తప్ప ఈ జన్మ దుఃఖం నుంచి తనంత తానే తప్పించుకోవాలి తప్ప సోమరిగా కూర్చున్నచో గురువేం చేస్తాడు, గురువుల అవసరం ఉందా, గురువు వచ్చి ఏం చేస్తాడు, ఆ పిల్లాడిని ఏమైనా రక్షించారా గురువు ఇప్పుడు చేయడానికి అని చెప్పి ఈయన ఇలా వాదిస్తే బాటే గారు ఎలా వాదించారంటే ప్రారబ్ధం తరపున వాదించారు. ఆయన అన్నారు ఏమంటే, కానున్నది కాక మానదు, ఎప్పుడైనా సరే జరగాల్సింది జరగకపోదు. మహనీయులు కూడా ఈ విషయంలో ఓడిపోయారు. చాలా గొప్ప గొప్ప ఋషులు మునులు వీళ్ళంతా కూడా ఈ విషయంలో ఓడిపోయారు. మనుజుడు ఒకటి తలచినచో భగవంతుడు ఇంకొకటి తలుస్తాడు. మనం తలిచినవన్నీ అయిపోతాయా, భగవంతుడు ఏది తలిస్తే అది జరుగుతుంది. మనుషుడు ఒకటి తలచినా భగవంతుడు ఇంకొకటి తలచును అని చెప్పి వాదిస్తాడు. వాళ్ళిద్దరికీ చాలాసేపు వాగ్వివాదం జరుగుతుంది. తర్వాత నీ తెలివితేటలు అటు ఉండు నిమ్ము, గర్వము కానీ అహంకారము కానీ మీకు తోడ్పడదు అంటూ వాళ్ళిద్దరూ చేసుకొని చివరికి అలిసిపోతారు. ఆ తర్వాత అందరితో కలిసి ఈ దాభోల్కర్ మసీదుకి వెళ్తారు. మసీదుకి వెళ్ళినప్పుడు అక్కడ కాకాను బాబా పిలిచి, వాడాలో ఏం జరిగింది కాకా, వాడాలో ఏం జరిగింది, ఏమిటా వివాదం, దేని గూర్చి ఈ హేమాడ్ పంత్ అంటున్నాడు. ఇక్కడ వాడారు బాబా హేమాడ్ పంత్ అని. అసలు హేమాడ్ పంత్ అని ఎందుకు వాడారు, హేమాద్రి గారు, హేమాద్రి పంత్ గారు వారి యొక్క ఒక గణిత శాస్త్రంలో కూడా నైపుణ్యం ఉన్నవారు, ఎన్నో గ్రంథాలు రచించినటువంటి హేమాద్రి పంత్ గారితో ఈయన ఎందుకు అనేది మనం సచ్చరిత్రలో తెలుసుకొని ఉన్నాం. ఆ విధంగా హేమాద్రి పంత్ అని మొదటిగా వాడడం. అలాగే దాభోల్కర్ గారు ఆశ్చర్యపోయారు, ఇదేంటి వాడాకి మసీదుకి చాలా దూరం ఉంది కదా, ఆ వాడాలో జరిగిన విషయం ఇక్కడ బాబాకి ఎలా తెలిసింది అనుకున్నారు మన దాభోల్కర్ గారు. బాబాకి ఏం తెలియకుండా ఉంటుంది, అతను సర్వజ్ఞుడు కదా, లేనిచో ఈ వాదం ఎట్లా గ్రహించగలరు, బాబా సర్వజ్ఞుడు, అన్నీ తెలుసు ఆయనకి అని చెప్పేసి అనుకొని ఈ విధంగా బాబా మొదటిసారి హేమాడ్ పంత్ అని పిలుస్తారు. అలా ఎందుకు పిలిచారు అనేది మరొక కథ. అయితే ఇక్కడ ఇది ప్రశ్న. దీనికి బాబా జవాబు ఏం చెప్పారు అంటే, అదే అధ్యాయంలో 2వ అధ్యాయంలో కాకా సాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి, షిరిడి నుంచి నేను వెళ్ళవచ్చునా అని అడుగుతాడు. ఎక్కడికి అని అంటే బాబా చెప్తారు, చాలా పైకి. మార్గం ఏంటి అంటే అనేక మార్గాలు ఉన్నాయి వెళ్ళడానికి, షిరిడి నుంచి కూడా ఒక మార్గం ఉంది. అయితే ఈ మార్గం అనేది ప్రయాసకరమైనది,
మార్గ మధ్యంలో అడవిలో పులులు తోడేళ్ళు కూడా ఉంటాయి అని బదులిస్తారు బాబా. మార్గదర్శకుడిని వెంట తీసుకెళ్తే, ఒకవేళ మార్గం నాకు తెలియదు కదా, మార్గదర్శకుడిని నేను వెంటకి తీసుకెళ్తే అని కాక అడిగితే, మార్గదర్శకుడిని వెంట తీసుకుపోయినచో గమ్యస్థానాన్ని చేర్చుతాడు ఆయన. మార్గదర్శకుడికి ఎక్కడికి చేర్చుతాడండి? ఈ పులులు సింహాలు లేదా తోడేళ్ళు వీటి బారిన పడకుండా నిన్ను గమ్యస్థానానికి చేర్చుతారు. మార్గ మధ్యంలో ఉన్న తోడేళ్ళు గోతులు పులులు నుంచి ఆయన నిన్ను తప్పిస్తాడు. మార్గదర్శకుడే లేనిచో అడవిలో మృగములచే నువ్వు చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును. అదంతా వింటున్న దాబోల్కర్ నా ప్రశ్నకి జవాబు దొరికింది. మార్గదర్శకుడు మనకి అవసరం, గురువు ఆవశ్యకత మనకి అవసరం. ఈ వేదాంత విషయాల్లోనే మానవుడు స్వేచ్ఛాపరుడా కాదా అనే వివాదానికి ప్రయోజనం లేదని, పరమార్థం నిజంగా గురుబోధ వల్లనే ఇవన్నీ జరుగుతాయి అని చెప్తాడు రామకృష్ణ పరమహంస. రామకృష్ణులకి గురువైన వశిష్ఠ సాందీపులు లొంగి అతను సేవ చేసినట్లు ఇక్కడ గురువుని మార్గదర్శకుడిగా చేసుకుంటూనే మనం ఏమేమి ఇవ్వాలట? నిష్ఠ, ఓపిక, శ్రద్ధ, సబూరి అనే 2 పైసలు ఆయనకి దక్షిణగా ఇచ్చినట్లయితే మన మార్గం సుగమం అయిపోతుంది అనేది ఇక్కడ రెండవ విషయంలో. అంటే గురువు మార్గదర్శకుడు ఎవరైతే ఉన్నాడో, గురువు ఎవరైతే ఉన్నారో వారిపైన గురి ఉండాలి మొదటిగా మనకి. ఆది శంకరాచార్యులు సనందుడు మంచి ఆయనకి సనందునికి మంచి గురువు గారు ఆది శంకరాచార్యులు సనందుని చూసి మిగిలిన విద్యార్థులు వారి గురుకులంలో ఉండే వాళ్ళంతా అసూయ పడతారు. అబ్బా, గురువు గారిని ఎప్పుడు సేవిస్తూ ఉంటాడు సనందుడికి మాకు ఏంటి తేడా అని చెప్పి వీళ్ళు ఎప్పుడు సంశయంగా ఉంటే, ఒకరోజు శంకరాచార్యులు నది ఒడ్డున శిష్యులు ఉంటే ఇలా రమ్మని పిలిస్తే మిగిలిన వాళ్ళు పడవ వస్తే ఎక్కి గురువు గారి దగ్గరికి వెళ్దామని చూస్తే సనందుడు మాత్రం గురువు మీద గురువు గారు చెప్పారు రమ్మని వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆ నీటిపై నడుచుకుంటూ వచ్చేస్తారు. ఆ నీటిలో మునిగిపోకుండా పద్మాలు ఆయన పాదాల కింద ఆలంబనగా ఉంటాయి. ఆయన పద్మపాదాచార్యుడయ్యాడు. అంటే గురువు యొక్క మాట మీద గురి ఉండాలి. ఆ మార్గదర్శకుణ్ణి ఆశ్రయించినట్లయితే మన మార్గం సుగమం అయిపోతుంది అని చెప్తారు. దీనికి ఉదాహరణగా అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం చేసిన తప్పులు మనం ఒక్కోసారి చెప్పుకోవాలి, మనకు వచ్చిన సంశయాలు కూడా మనం ఒక్కోసారి చెప్పుకోవాలి. అలాంటి సంశయం, అలాంటి ఒక ఇది నేను మీ ముందుంచాలనుకుంటున్నాను. మొన్న 4వ తారీఖున బాబా గారి గురించి ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. ఒక 2 కార్లు ఒక ప్రయాణం చేస్తూ, ఒక కారులో 5 ఉన్నారు, వెనకాల కారులో 5 ఉన్నారు. ప్రయాణం చేస్తుంటే బాబా గారి 2వ అధ్యాయం 3వ అధ్యాయాన్ని నేను వినడం జరిగింది. 2వ అధ్యాయం 3వ అధ్యాయం. 2వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ వాడాలో జరిగింది అక్కడ బాబాకి ఎలా తెలిసింది అని దాబోల్కర్ అనుకుంటున్నప్పుడు నా మనసులో అనిపించింది, ఆనాడు షిరిడీలో నిజంగా అలా జరిగిందా, లేదంటే బాబా ఎవరినైనా అడిగి ఉంటారా, నిజంగానే బాబాకి తెలిసిందా అని అనుకున్నాను అప్పుడే. 3వ కథలో ఏముంటుంది? బాబా గారి కథలు దీపపు స్తంభములు. వాటిని ఆశ్రయించి మనం ప్రయాణం చేసినట్లయితే, ఆ పడవల్లో వెళ్ళినట్లయితే రాళ్ళు రప్పల్లో పడిపోకుండా మనల్ని గమ్యానికి చేర్చుతాయి అనేది 3వ అధ్యాయంలో ఉంది. అలా వెళ్తున్న ఇలా ఈ సంశయం నాకు వచ్చిన ఒక 5 నుండి 10 నిమిషాల వ్యవధిలో వెనకాల వస్తున్న కారు యాక్సిడెంట్ అయింది. ఎంత యాక్సిడెంట్ అంటే, ఒక వెనకాల నుంచి బస్సు వచ్చి దాన్ని గుద్దేస్తే అది ఇలా రొటేట్ అయ్యి ఒక మన డివైడర్ పైన 2 పల్టీలు కొట్టి అటువైపు వస్తున్న వాహనాలకి అడ్డుగా పడి చాలా దూరం వెళ్ళిపోయి కారు మొత్తం ఎందుకు పనికిరానంతగా తుక్కుగా అయిపోయింది. భయం, ఏమైపోయింది వెళ్తే బాబా ఎంత దయామయుడండి, ఒక్కరికి కూడా ఏమీ అవ్వలేదు. 2 రోజుల్లో ప్రసంగం, 2 రోజుల్లో ప్రయాణం, 4 రోజుల్లో ప్రసంగం. సంశయాన్ని ఇచ్చింది ఎవరు? అక్కడ అన్నది ఇక్కడ ఎలా తెలిసింది అంటే, అక్కడ ప్రయాణం చేసే మా గురించి బాబాకి ఎలా తెలుసు? ఒక 10 నిమిషాల ముందే
నీ ప్రయాణంలో నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను కాపాడుతాను, రాళ్ళలో రప్పల్లో పడిపోకుండా చూస్తాను, సింహాలు పులులు ఉన్న అడవి మార్గంలో నువ్వు వెళ్ళిపోతుంటే నిన్ను ఎవరు చెప్పారు ఇవన్నీ? అసలు పోలీసు వారు కూడా ఆశ్చర్యపోయారు. ఇంతలా అయిన ప్రమాదం మేము ఎప్పుడూ చూడలేదు. ఇంత అయ్యి ఎవ్వరికి ఏమి మామూలుగా పడినా కూడా దెబ్బ తగులుతుందేమో, కానీ అక్కడ 2 సార్లు ఇలా ఫిల్టీ కొట్టిన కారు. ఇంతకంటే ఏం కావాలండి? అసలు 2 రోజులు భగవంతుని యొక్క కృప, కరుణ, దయ, వీక్షణ లేకపోతే మనం ఏం చేయగలం? ఏమీ చేయలేం. గాలి పీల్చడం వదలడం కూడా ఆయన కృపా కటాక్షాలే. తింటున్న భోజనం తినడం వరకే మనకు తెలుసు, లోపల అరిగించడం కూడా భగవంతుడే చేస్తాడు. అందరం అన్నీ తినగలుగుతున్నామా? అందరం అన్నీ తినగలుగుతున్నామా? ఇంట్లో బోల్డ్ సంపదలు ఉన్నాయి, షుగరు, బీపీలు, వాటితో వీటితో తినగలుగుతున్నామా? ఏది చెయ్యాలన్నా ఒక శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్టు ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి. చెబుతున్నప్పుడు ఇవేవో కొటేషన్స్ లాగా ఉంటాయి. అనుభవానికి వస్తాయి ఒక్కొక్కసారి అనుభవానికి వస్తాయి. చెబుతున్నప్పుడు అబ్బా నేను బాగా చెప్పాలి కాబట్టి 10 కొటేషన్లు తీసుకొని చెప్తాను కాదు, అనుభవంతో చెప్తాం. చూడండి, ఒక రోజంతా మనసంతా ఆనందభరితం అయిపోయింది. కళ్ళారా చూసిన యాక్సిడెంట్, ఒక్కరికి ఏం కాలేదు. ఎంత దయ భగవంతుడా నీకు, ఎంత కృపయ్యా నీకు అసలు అని చెప్పి ఇది నా అనుభవం అండి. ఇక తర్వాత సంశయం, ఇప్పటికి 2 సంశయాలు చెప్పుకున్నాం మనం. తర్వాత సంశయానికి వచ్చినట్లయితే మన ఈయన హేమాడ్ పంత్ గారు ఉన్నారు, బాబా గారు ఉన్నారు, తర్వాత శ్యామ గారు చాలా కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకి ఏమైనా ఉద్యోగం అని అంటే ఉద్యోగం వస్తుంది, కానీ ఉద్యోగం చేయవలసిన అవసరం ఆయనకి ఏముంది? ఇక్కడే చాలా మన షిరిడీలోనే ఆయన ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి బాబా ముందే నిర్ణయం చేసేస్తారు. ఉన్నారు ఆయన, హేమాడ్ పంత్ అక్కడే ఉన్నారు. కానీ హేమాడ్ పంత్కి అప్పుడు ఒక సంశయం వచ్చింది. నేను మొత్తం అన్నీ వదిలేశాను, ఇప్పుడు బాబా దగ్గరే ఉన్నాను, కానీ బాబా మాటలు పొల్లుపోవే. బాబా ఉద్యోగం వస్తుంది అన్నారు, అది వస్తుందా? నేను చేస్తానా? సంశయం. అసలు మన మనసే సంశయాల పుట్ట. అయిపోవు. వచ్చింది ఉద్యోగం, మానేశారు, సంశయం తీరిపోయింది. ఆ విధంగా ఉద్యోగం. ఆ తర్వాత ఇంకొక సంశయం వచ్చింది. అది ఏంటి అని అంటే, సాటే అనేవారు వ్యాపారంలో అనేక నష్టాల కారణంగా, మరెన్నో సమస్యల కారణంగా విచారగ్రస్తులై విరక్తితో ఎక్కడైనా వెళ్ళిపోవాలి, ఇల్లు వదిలి పారిపోవాలి అని చెప్పి అనుకుంటున్న సందర్భంలో సాటే గారి స్నేహితుడు సాటే గారిని షిరిడీ వెళ్ళండి, బాబా దర్శనాన్ని చేసుకోండి, మీ మనసు శాంతిస్తుంది అని చెప్పారు, మీ కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పారు. వెంటనే సాటే గారు షిరిడి ప్రయాణం అయ్యారు, వెళ్ళారు. వెంటనే బాబాగారి దర్శనం అయ్యింది, బాబాగారి పాదసేవ లభించింది. అది అందరికీ సాధ్యం కాదండి. వెళ్ళిపోయినంత మాత్రాన ఆయన దయ ఉంటే తప్ప అవి సాధ్యం కాని విషయాలు. కొన్ని సంవత్సరాల క్రితం 8 నెలలు బాబా గుడి దగ్గరలోనే ఉండి రోజు 3 బేషనీలు పారిజాత పువ్వులు గుచ్చి బాబాకి వేసుకునే అంత అదృష్టాన్ని 8 నెలలు నాకు ఇచ్చిన బాబా ఇప్పుడు మా చుట్టుపక్కల ఎక్కడ బాబా గుడి లేదు. ఇవాళ పొద్దుట బాబా గుళ్ళో చూస్తుంటే తన్మయత్వంతో మనసంతా ఉప్పొంగిపోయి ఆనందంతో కన్నీరు వస్తూ, ఎందుకు బాబా నా దగ్గరలో నువ్వు ఎందుకు లేవంటే, నీలోనే ఉన్నాను కదా, నీ దగ్గరలో ఎందుకు అని అనుకొని ఉండొచ్చు బాబా. తన్మయత్వంతో పూజ అన్నమాట. నిజంగా మనసుతో చేసే పూజకి బయట నుంచి చేసే పూజకి చాలా తేడా ఉంటుంది. బయట చేసే పూజ పువ్వులు కొయ్యాలి, పువ్వులు తేవాలి, అక్షంతలు కలపాలి, పసుపు వేయాలి, కుంకుమ వేయాలి, దృష్టి అంతా అగ్గిపెట్టలేదు, ఒత్తులు లేవు, అవి లేవు, ఇవి లేవు, వీటిపైనే నడుస్తూ ఉంటుంది. మానసికంగా చేసే పూజకి పరిమితులు ఏమీ లేవు, హాయిగా కూర్చోవచ్చు. పాలాభిషేకం చేస్తారా, నెయ్యి అభిషేకం చేస్తారా, ఆర్థికంగా ఇబ్బంది ఏమీ లేదు. ఎంత కావాలంటే అంత చేయొచ్చు, ఎంతసేపు కావాలంటే అంతసేపు. భావనను తీసుకునే శక్తి మనసుకు ఉండాలి. ఆ భావనని మనసుకు తీసుకునే శక్తి మనసుకి ఎవరు కల్పించాలి? భగవంతుడే కల్పించాలి. అది కూడా భగవంతుడే కల్పించాలంటే ఏం చేయాలి? భగవంతుణ్ణి మనం ఆరాధించాలి.
నామాన్ని జపించాలి, పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యం. నువ్వు భగవంతుడి గుడికి వెళ్ళాలా, పూజ చేయాలా, భగవంతుడి మాటలు వినాలా 4, ఆయన సంకల్పం అయితేనే అదంతా చేయగలుగుతాం. ఇక్కడ సాటే వచ్చారు, బాబా పాదసేవ చేశారు, వెంటనే గురుచరిత్ర పారాయణ కూడా మొదలు పెట్టేశారు. ఎన్ని రోజులు పారాయణ చేశారండి? సాటే ఎన్ని రోజులు పారాయణ చేశారు? 7 రోజులు. 7 రోజుల్లో గురుచరిత్ర పారాయణ అయిపోయింది. అయింది, పారాయణ అయిపోయింది. రాత్రికి హాయిగా పడుకున్నారు. పడుకుంటే బాబా ఏం చేశారు బాబా? కలలోకి వచ్చారు. గురుచరిత్ర పట్టుకొని కలలోకి వచ్చారు. సాటేకి గురుచరిత్ర బోధిస్తున్నారు. సాటే చక్కగా శ్రద్ధగా విన్నాడు. గురుచరిత్ర ఆ అమృతాన్ని రుచి చూస్తున్నట్లు, బాబా చెబుతున్నట్లు స్వప్నం వచ్చింది సాటేకి. ఆ మరునాడే కాకాసాహెబ్ దీక్షిత్ని పిలిచి, అయ్యా రాత్రి పడుకున్నప్పుడు బాబాగారు వచ్చారు, గురుచరిత్రను ఆయన చెబుతుంటే నేను ఆ అమృతాన్ని నేను గ్రోలేను. దీని భావం ఏంటి? ఇలా కలొచ్చింది కదా, దీని భావం ఏంటి అని చెప్పి, ఒక సప్తాహం చాలునా గురుచరిత్ర పారాయణ? ఇంకో సప్తాహం ఏమైనా చెయ్యాలేమో కాస్త అడిగి చెప్పండి అంటే బాబాగారు మన శ్యామ గారు అడిగారు, ఒక సప్తాహం చాలా, ఇంకో సప్తాహం కాకాసాహెబ్ దీక్షిత్ గారు అడిగారు. అడిగితే అతడు గురుచరిత్రం ఇంకొక సప్తాహము పారాయణ చేయవలెను. ఆ గ్రంథమునే జాగ్రత్తగా పట్టుకొని పఠించమను. అతడు పావనుడగుతాడు, మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధముల నుంచి తప్పించును. అతను ఎందుకు వచ్చాడు? వ్యాపార విషయాల్లో నష్టాలు వచ్చాయని వచ్చాడు. ఈయనేం చెప్తున్నారు? ప్రపంచ బంధముల నుంచి నేను తప్పిస్తాను అని చెప్తున్నారు. ఆ సమయంలో హేమాడ్ పంత్ అక్కడే ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? బాబా గారి పాదాలు ఒత్తుతూ ఉన్నారు. విన్నారంతా. మొదలైపోయింది. ఒక బీజం పడిపోయింది ఇక్కడే. ఏంటా బీజం? సాటే ఒక్క పారాయణ చేస్తే ఫలితం పొందినా? ఒక్క పారాయణకి ఫలితం వచ్చిందా సాటేకి? 40 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పారాయణ చేస్తున్నాను. 40 ఏళ్ళు. సాటే గారేమో ఎప్పుడు వచ్చిందని కాదు అన్నట్టు ఇప్పుడు వచ్చారు, పొందేశారు. నేను 40 సంవత్సరాల నుంచి పారాయణ చేస్తున్నాను. ఈయన వచ్చి 7-8 రోజులే అయింది. నేను 7 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను. ఎన్నో సంవత్సరం అండి అది? ఏ సంవత్సరం? 1917వ సంవత్సరం. 17 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళు అయింది. ఎంత అదృష్టం కదా హేమాడ్ పంత్ది. 2010లో వచ్చి 17 వరకు అక్కడ ఉంటే ఇంకా నేను పొందలేదు అనుకుంటున్నారు, కానీ పొందింది ఏందో అర్థం కాలేదు ఆయనకి. 7 సంవత్సరాలు బాబా సేవలో తరిస్తుంటే పొందిన దాన్ని వదిలేసి పొందలేంది ఆలోచిస్తున్నారు. తిరుపతి వెళ్తాం, గుడికి ప్రయాణమై వెళ్తాం, స్టేషన్లో దిగుతాం. రెండిటి మీదే మన కాన్సన్ట్రేషను. గుండు దర్శనం స్పీడ్గా వెళ్ళాలి, బాగా చేసుకోవాలి, వచ్చేయాలి. అంతేకాని ఎప్పుడు దర్శనం అయితే అప్పుడే అవుద్ది. ఆ పుణ్యక్షేత్రంలో కాసేపు గడుపుదాం, ఇప్పుడు దర్శనం ఇస్తే అప్పుడే చేసుకుందాం. 2 రోజులు ఫోను అవన్నీ పక్కన పడేద్దాం. కుటుంబంతో వెళ్తాం కదా, ఇంట్లో ఎలాగో మాట్లాడుకోవడం కుదరదు. ఒక సోఫాలో భార్య, ఒక సోఫాలో భర్త, 2 సెల్ ఫోన్లు, పిల్లల ముందేమో టీవీలు. కాబట్టి ఇంట్లో మాట్లాడుకోవడం కుదురుతుందా ఎవరికైనా? ఇంట్లో మాట్లాడుకుంటున్నాం చాలా బాగా అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఇంట్లో మేము అద్భుతంగా అసలు అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం అన్నవాళ్ళు. అది మరి ఇంట్లో మాట్లాడుకోవడం కుదరదు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం కూడా కుదరదు. బయట వాళ్ళతో మాట్లాడినంత అందంగా ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడతామండి? అంతే కదా. అలాగే నడిచిపోతున్నాయి రోజులన్నీ. మరి తిరుపతి వెళ్ళి ఆ గుడి దగ్గరే కూర్చోండి, మాట్లాడడానికి వేరే అవకాశమే లేదు. ఇంట్లో వాళ్ళతోనే మాట్లాడాలి, వెళ్ళిన వాళ్ళతోటే మాట్లాడాలి. భగవంతుడి ఆధ్యాత్మిక విషయాలే ఇంచుమించు మాట్లాడాల్సి వస్తుంది. ఆ విధంగా గుండె ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి, గబగబా ఎప్పుడు వెళ్ళిపోవాలి, వచ్చేయాలి కాదు. సర్వదర్శనానికి వెళ్ళండి, హాయిగా ఆ ప్రకృతిలో ఉంటూ వెళ్తూ దర్శనం చేసుకుంటూ ఇలా. ఆ విషయాన్ని మర్చిపోయారు హేమాడ్ పంత్. 7 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నానన్న విషయాన్ని మర్చిపోయి 40 సంవత్సరాల నుంచి పారాయణ చేస్తున్నాను. ఇవన్నీ నాకు బాబా ఇదేంటి ఇలా చేశారు? 7 సంవత్సరాలు నా ప్రయత్నములన్నీ విఫలం అయ్యాయా?
చాతక పక్షి మేఘముల నుండి వర్షపు బిందువులు ఎప్పుడు రాల్చుతుందా అని కనిపెట్టుకొని ఉన్నాను నేను. అసలు ఆయన వర్షంలోనే నువ్వు తడిచిపోతున్నావు హేమాడ్ పంత్. ఆ విషయం హేమాడ్ పంత్కి అర్థం కావట్లేదు. ఇంకా ఎక్కడి నుంచో వర్షపు చినుకులు వస్తాయి, వాటిని పట్టుకోవడానికి ఎదురు చూస్తున్నారు ఈయన. బాబా దయామృతమును నాపై ఎప్పుడు కురిపిస్తారా, వారు బోధనలను చెప్పి నాకు ఎప్పుడు ఆశీర్వచనాలు ఇస్తారా అని చెప్పి కనిపెట్టుకొని ఉన్నాను అనే ఆలోచన మనసులో మెదిలింది. ఎవరికి వచ్చింది ఈ ఆలోచన? హేమాడ్ పంత్కి వచ్చింది. రాగానే హేమాడ్ పంత్ మనసుని కనిపెట్టారు. బాబాయనికి తెలియందంటూ ఏముంటుంది, కనిపెట్టారు. హేమాడ్ పంత్ శ్యామ వద్దకు పోయి 15 రూపాయల దక్షిణ ఇమ్మని అడిగి, తర్వాత ఏం చేయమన్నారు? కాసేపు ఆయనతో కూర్చొని మాట్లాడి రావయ్యా అని చెప్పారు. ఎందుకు పంపించారండి? కాసేపు కూర్చొని మాట్లాడమన్నారు. దక్షిణ అప్పుడు ఆయనకి ఏమన్నా అవసరమా? ఆ దక్షిణం ఏం అవసరమో ఏంటో చెప్తారు మళ్ళీ. కొంతసేపు మాట్లాడి రమ్మని చెప్పారు. ఎంత కారుణ్యమూర్తో కదా. ఈయన బయలుదేరి వెళ్ళారు. తయారు చేసుకుంటున్నారు హేమాడ్ పంత్ని. తర్వాత సంస్థానాన్ని అంతా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, సచ్చరిత్ర రాయాల్సిన బాధ్యత ఉంది. సంశయాలు లోపాలు ఉన్నట్లయితే ఆ బాధ్యతను పూర్తిగా నెరవేర్చలేం. కారులో కూర్చొని బాబాకి ఎలా తెలిసింది అని ఈ తెలియని అవివేకంతో ఆలోచించే మనలాంటి వాళ్ళను కూడా తయారు చేసుకుంటూ ఉంటారు బాబా, ఇలా మైకులు ఇచ్చి. నా కోసమే ఇక్కడ సత్సంగంలో నేను చెప్పడానికి, నేను మారడానికి ఇచ్చారు ఈ అంశం. నేను మీకు ఏదో చెప్పడానికి కాదండి. మీరంతా సర్వజ్ఞులు, తెలిసిన వారు, సచ్చరిత్రను అనేక సార్లు పారాయణ చేసిన వాళ్ళు. ఇదంతా నేను తెలుసుకోవడానికి ఇచ్చిన అంశం. ఆ విధంగా మనసులో వికారాలు జన్మించినప్పుడు సత్సంగత్వం ఆవశ్యకత అవసరం అవుతుంది. సత్సంగత్వం వల్ల చిత్త విక్షేపం అవుతుంది, చిత్త చాంచల్యం అరికట్టబడుతుంది. మనసు చేసే మాయలో, మనసు మాయ చేసి మనం వెళ్తున్న రూట్ మ్యాప్ మారిపోయేలా చేస్తుంది. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రూట్ మ్యాప్ పెట్టుకుంటాం మనం సెల్ ఫోన్లో. అది ఒక చోటకి తీసుకెళ్ళిపోయి ఇంకొకసారి ఒక్కొక్క చోటకి తీసుకెళ్తుంది గూగుల్ తల్లి ఒక్కోసారి మార్చేస్తూ ఉంటుంది. పూర్వకాలం అలా కాదు. చక్కగా ఊర్లో పెద్దవాళ్ళు ఉండేవారు. అమ్మ ఎక్కడికి వచ్చారు ఏంటి అంటే, మేము పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి దింపేవారు. మేము దారి చూపిస్తాం రండి అని. ఇప్పుడు గూగుల్ తల్లి అలా కాదు, దారి అప్పుడప్పుడు చూపిస్తుంది, రూట్ అప్పుడప్పుడు మార్చేస్తూ ఉంటుంది. ఆ విధంగా ఈ రూట్ మారిపోయినప్పుడు సత్సంగత్వం ఎప్పుడైతే మనకు ఉంటుందో బుద్ధి వక్ర మార్గం నుండి సక్రమమైన మార్గానికి స్టీరింగ్ తిప్పుతుంది. అరే బాబు, నువ్వు వెళ్ళాల్సిన రూట్ ఇది కాదు, ఇటు వెళ్ళావంటే ఎప్పుడో కానీ తేలవు, నువ్వు వెనక్కి రావయ్యా, నీ స్టీరింగ్ ఇటు తిప్పు అని చెప్పి మార్చి మోక్షం అనే గమ్యం వైపు మన మార్గాన్ని సుగమం చేస్తుంది సత్సంగం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. సత్సంగత్వం వల్ల ఏమవుతుంది? విషయ వాంఛలపై విరక్తి కలుగుతుంది, విరక్తి భావన కలుగుతుంది. వైరాగ్య భావాలతో నేను నాది అనే స్వార్థం లేకుండా నిర్మోహత్వం జనిస్తుంది. దానివల్ల మనసు చంచలం నుండి స్థిరత్వం వైపుకి కదలి అది జీవన్ముక్తికి మార్గం అవుతుంది. సత్సంగం అంటే ఉపన్యాసం మాత్రమే కాదు, భగవంతుని వైపుకి మన మార్గాన్ని సుగమం చేసుకోవడం. సత్ అనగా భగవంతుని కూడి ఉండడమే సత్సంగం. సత్స్వరూపమైన భగవత్ రూపం మనల్ని సచ్చింతనతో, చింతన అంటే సచ్చింతనతో, మంచి ఆలోచనలతో. ఇక్కడ మంచి ఆలోచన చెడ్డ ఆలోచన అనేది దేనికి ప్రతీక అంటే, మంచి ఆలోచన మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది, చెడు ఆలోచన అనేది మనల్ని కుదురుంచదు అన్నమాట. సత్ చింతనతో, సద్భక్తితో. భక్తి అనేది, భక్తిలో తేడాలు ఉంటాయి కదా. సద్భక్తి మామూలు భక్తి కదా. బాబా కొబ్బరికాయ కొడతా, నాకు అది ఇస్తావా? గుండిస్తా, నాకు ఇది ఇస్తావా? నీ కొండకు వస్తాను, ఇది చేస్తే నేను వస్తా, అది చేస్తే ఇది ఇస్తా. ఆయనకి ఏం లోటండి మనం ఇవ్వడానికి? ఆయన ఇచ్చిన శరీరం ఇది, ఆయన ఇచ్చిన జన్మ ఇది, ఇంకా ఆయన ఇచ్చిన ఈ సృష్టిలోవి ఏరి ఆయనకి మీరు ప్రత్యేకించి మనం ఏమిస్తాం? ఇది పరిపూర్ణమైన భక్తేనా?
ఇక్కడ సద్భక్తితో, సద్బుద్ధితో, బుద్ధిలో కూడా పైకేమో చాలా ప్రశాంతంగా ఎంతో బాగా మాట్లాడుతూ, లోపలేమో ఎంత మంచి చీర కట్టుకుందో ఇవిడ, నగలు బలేస్తుంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు వీళ్ళకన్నీను. లోపల ఉండే బుద్ధి వేరు, బయట ఉండే బుద్ధి వేరు కాదు. సద్బుద్ధితో భగవంతుని సామీప్యాన్ని, సాంగత్యాన్ని, ఆ సన్నిధిని చేర్చేదే సత్సంగం. కాలక్షేపానికో అవసరానికో ఈ విషయాసక్తితోటో ఆసక్తితోటో వ్యర్థ ప్రసంగాలు, చాడీలు చెప్పుకోవడం, పరదూషణ చేయడం, ఇవన్నీ దుస్సాంగత్యాలు. ఏం చేస్తున్నారండి? బాబా సచ్చరిత్ర అండి పారాయణ చేస్తున్నాను. పారాయణ ఇవాళ అయిపోయిందండి. అయిపోయింది, మూసేసాం, పుస్తకం మూయడం అయిపోయింది అప్పటి వరకే. ఆ తర్వాత ఇంకేంటండి అంటే పారాయణలో బాబా ఇలా చెప్పారు అలా చెప్పారు, అవి తర్వాత విషయాలు, అవి చెప్పుకోం. ఎందుకంటే ఇప్పటి వరకు చేసిందే పారాయణ, చాలా చేసేసాం మేము. ఇప్పుడు మా కోడలండి, మా అత్తగారండి, ఆ ఇంటి పక్క ఆవిడ ఉంది చూడండి, ఇలాంటివన్నీ మొదలవుతాయి. లాస్ట్ ఇయర్ స్వామీజీ ఒకటి చెప్పారు, ప్రపంచం అంతటినీ చక్కగా అందరిలోనూ భగవత్ స్వరూపాన్ని నేను చూడగలుగుతున్నాను, ఒక ముగ్గురులో తప్ప అని, ఒక ఇద్దరిలో తప్ప అని. ఎవరా ఇద్దరు అని అంటే మా తోటికోళ్ళు మా అత్తగారు అని. వాళ్ళిద్దరిలోని తప్ప మిగిలిన అందరిలోనూ నేను భగవంతుని చూడగలుగుతున్నాను, వీళ్ళిద్దరికీ కాస్త ఏమైనా వెసులుబాటు ఉంటుందా అని కాదు. సత్సంగం వల్ల భగవంతుని చేరే అవకాశం కలుగుతుంది. సత్సంగం వల్ల మనలో శక్తి చైతన్యవంతం అవుతుంది, వేదాంత విషయ జ్ఞానం కలుగుతుంది, భక్తి కలిగి మృదు భాషణం అలవాటు అవుతుంది. మాట వాడేటప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క మనసుకి బాధ కలుగుతుందేమో అనే మాటను వాడకూడదు అసలు. దానికంటే మౌనం శ్రేష్టం. కోపం వస్తుందా లేదా ఇంకొకట? మౌనం ఎంత గొప్ప ఆయుధమో తెలుసా? తిట్టేవాళ్ళు తిట్టి 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 వెళ్ళిపోతారు, అయిపోతుంది అంతే. మనం రివర్స్లో అనడం మొదలు పెడితే 10 మందికి ఎంత కన్నుల పండుగగా ఉంటుందో చుట్టూ ఉన్న వాళ్ళు చూడడానికి. కాబట్టి మనసు ప్రశాంతం అవుతుంది, భక్తి కలిగి మృదు భాషణం అలవాటు అవుతుంది. మోక్ష ప్రాప్తికి మానవ జీవితాన్ని పనిముట్టుగా వాడి ఉపయోగించడం ఎలాగో తెలుస్తుంది. మోక్ష సాధనకు ఈ మానవ జీవితాన్ని, మానవ శరీరాన్ని పనిముట్టుగా వాడడం. పనిముట్టుగా వాడడం అంటే ఒక నట్టు విప్పాలనుకోండి, స్క్రూ కావాలి, మనం విప్పలేం. స్క్రూ ఏంటక్కడ? పనిముట్టు మాత్రమే ఉపయోగపడద్ది. అలాగే ఈ వచ్చిన శరీరం మోక్షానికి వెళ్ళడం కోసం ఒక పనిముట్టుగా మాత్రమే మనం ఉపయోగించాలి. ఇక్కడ ముఖ్యంగా కనిపెట్టాల్సింది మానవ జీవితాన్ని పనిముట్టుగా ఎలా ఉపయోగించాలి అనేది. అయితే శ్యామ ఇంటికి హేమాడ్ పంత్ వెళ్ళారు. హేమాడ్ పంతుని చూడగానే శ్యామ, ఇదేంటి మధ్యాహ్న హారతి కదా, ఈ సమయంలో ఎందుకు వచ్చారు, ఎందుకు అలా ఉన్నారు, చిరాగ్గా చంచలంగా అలా ఉన్నారే, ఒంటరిగా వచ్చారే అని చాలా ప్రశ్నలు సంధించారు. ఆయన వెళ్ళారు, పూజ చేసుకొని వస్తానని. ఈయన వసారాలో కూర్చున్నారు. చూస్తున్నారా అంతా షిరిడీలో? మనం అందరం ఇప్పుడు ఎక్కడున్నాం? షిరిడీలో కాదు, శ్యామ ఇంటికి వెళ్ళాం కదా. ఎక్కడున్నాం ఇప్పుడు? శ్యామ ఇంటికి వెళ్ళాం, వసారాలో కూర్చున్నాం. ఇప్పుడు వసారాలో ఆ కిటికీలో ఉన్న ఏకనాథ భాగవతాన్ని చూస్తున్నాం. అది తీసుకొని మనకి స్క్రీన్ ప్లే కనిపిస్తూ ఉంది, స్క్రీన్ పైన ఆ ఏకనాథ భాగవతాన్ని హేమాడ్ పంత్ తీసుకున్నారు, ఓపెన్ చేశారు పుస్తకం. ఆ రోజు చదవాల్సిందే వచ్చింది, చదివారు. కాకపోతే ఇక్కడ మనకి ఏం చదివారో చెప్పలేదు, చదివారు, అయిపోయింది. శ్యామ వచ్చారు. ఇది మరాఠీ గ్రంథం. హేమాడ్ పంత్ ఇప్పుడు చదివిన ఏకనాథ భాగవతం అనేది మరాఠీ గ్రంథం. ఏకనాథ్ అనే ఆయన భాగవతాన్ని మరాఠీలో రాశారు. ఇది నిత్యం పారాయణ చేసే భాగంలో అది మన హేమాడ్ పంత్ గారు ముగించేశారు, పారాయణ అయిపోయింది. ఈ పారాయణ గురించి అసలు అక్కడికి వెళ్ళి ఏకనాథ భాగవతమే ఎందుకు చెప్పారు అనే విషయం గురించి క్లైమాక్స్లో చెప్తాను నేను. సమయం ఎంతో ఒకసారి నాకు. అయితే 15 రూపాయల దక్షిణ ఇమ్మని అడిగారు, బాబా ఆజ్ఞాపించారు. అనగానే నా దగ్గర డబ్బు లేదు, నా 15 నమస్కారాల్ని, నా 15 సాష్టాంగ నమస్కారాల్ని ఇస్తానని శ్యామ చెప్తారు. అంటే ఇక్కడ నమస్కారాలు ఎందుకు ఇచ్చారండి?
ఎందుకు ఇచ్చారు? పాట పాడడం నాకు రాదు, భజన చేయడం రాదు, ఇంకొకటి రాదు, నమస్కారం చేయడం వస్తుంది కదా మనందరికీ. నవవిధ భక్తులలో ఒకటి వందనం, నమస్కారం. నా నమస్కారానికి బాబాకి అందచేయండి. ఇక్కడ హేమాడ్ పంత్ని వెళ్ళి కూర్చొని వినమని వచ్చారు కదా, మాట్లాడుకోమన్నారు కదా. ఒకరు మాట్లాడితే ఇంకొకరు ఏం చేయాలి? వినాలి. కథలను చెప్పుకోవడం ఒకరు చేస్తుంటే శ్రవణం, అది కూడా నవవేద భక్తులలో ఒకటి. కాబట్టి అవి చేసి రండి అని చెప్పారు. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? నవవేద భక్తుల్లో కొన్నింటిని మీరు పట్టుకొని తరించండి అని బాబా గారు చెప్పకనే చెప్తున్నారు. వందనం, నమస్కారం చేసుకోవడం, మనసుతో నమస్కారం చేసుకోవడం, అలాగే వినడం, చెప్పడం, ఇవన్నీ. అయితే ఇక్కడ బాబా శ్యామతో కాసేపు మాట్లాడి రమ్మని పంపినట్లు మనకు చెప్పారు బాబా. ఏం మాట్లాడారండి? ఇప్పుడు మాట్లాడుకోమన్నారు. మనం ఏం మాట్లాడుకోవచ్చు? అబ్బా, ఇప్పుడు మనం మాట్లాడుకోమంటే రాజకీయంలో రాజకీయ నాయకులు కూడా ఆయనండి అన్ని ఓట్లతో గెలిచారు, అవసరం ఎన్ని చెప్పుకుంటామో. క్రికెట్ అసలు వాళ్ళు కూడా ఆడరు, అంతలా బాలు అటెందుకు వేసాడండి ఇటేయకుండా? అలా వేసుంటే మనకు కప్పు వచ్చేది కదా. అసలు ఎన్ని పనికిమాలిన విషయాలు అంటే అవి పనికిమాలినవి కాదండోయ్, మళ్ళీ అలా అనేరు వాళ్ళు నా మీదకి వస్తారు. అంటే మనకి ఏది అవసరం? అసలే లైవ్లో ఉంది, వాకాడి నుంచి ఇంక వెళ్ళేది లేదు, నేను ఇక్కడే ఉండిపోవాలి. లేనిపోయింది, మళ్ళీ నన్నే రాజకీయ రాయిలాగా నిలబెట్టేశారు అనుకోండి, అది ఇంకా కష్టం. ఏం మాట్లాడుకోవచ్చు? అచ్చమ్మ బుచ్చమ్మ కవర్లు బోల్డ్ ఉంటాయండి మాట్లాడుకోవడానికి. చక్కగా మనకు సమయం దొరకాలే కానీ ఆ పక్కెళ్ళి మాట్లాడుకోమంటే నేను బోల్డ్ విషయాలు చెప్తాను, మీరు కూడా చెప్తారు కదా. మన పక్కన ఇవి అనవసరమైన విషయాలు చాలా ఉంటాయి. కానీ ఇక్కడ శ్యామని హేమాడ్ పంత్ ఏమడిగారు? విచక్షణ, భగవంతుడు ఇచ్చిన ఈ జీవితంపై అవగాహన ఉన్నది కాబట్టి భగవంతుని కృప కలిగిన వ్యక్తుల ఆలోచన విధానాలకు అనుగుణంగా హేమాడ్ పంత్ ఏమడుగుతున్నారు శ్యామతో? మన పాపాలను నశింపచేసేటటువంటి సాయి లీలలను, కథలను చెప్పమని అడుగుతారు. నువ్వు నా లీలలు విను, వెళ్ళి శ్యామ చెప్తాడు నా లీలలు విను అని పంపించారా బాబా? కాదు, కాసేపు వెళ్ళి మాట్లాడి రమ్మన్నారు అంతే. నువ్వేం మాట్లాడాలని అడగలేదు. ఆయన యొక్క బుద్ధి ఎంత సక్రమమైన మార్గంలో ఉందో చూడండి. భగవంతుడి లీలలు వినాలి అని అడుగుతున్నారు. మనకి ఒక్కొక్కరు కలిసినప్పుడు ఎక్కడ లేని ఆనందం వచ్చేసి ఎంత వద్దనుకున్నా ఉన్న 10 నిమిషాల్లో ఎన్నో బాబా విషయాలు చెప్పేసుకుంటూ ఉంటాం, లేదా కృష్ణుడి విషయాలు, భగవంతుడి గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ సంకల్పం భగవంతుడిచ్చిన వరం. అలా హేమాడ్ పంత్ని మాట్లాడమన్నారు. అప్పుడు బాబా అడిగితే అప్పుడు శ్యామ అంటున్నారు మాట్లాడుతూ, మా వంటి జానపదులు ఏమి తెలియను, మేమేం పెద్ద గొప్ప విద్వాంసులం ఏం కాదు కదా, నాకేం తెలుస్తుంది, ఈ కథ నేనెందుకు చెప్పడం, బాబానే చెప్పరాదా? బాబా కథలు, బాబా లీలలు బాబాయే చెప్పొచ్చు కదా, నా దగ్గరికి వచ్చి కూర్చొని బాబా లీలలు అడుగుతావేంటి? నీ వంటి పండితులకు మా వంటి పామరుల వద్దకు ఎందుకు పంపిస్తారు ఈయన? వారి మార్గం ఊహించలేం అని చెబుతూ, భక్తుడు ఎంతో మనోనిశ్చయంతో పట్టుదలతో ఉంటాడో అంత త్వరగా సహాయపడతాడు బాబా. ఎంత ఆత్రంగా బాబా తెలుసుకోవాలి, భగవంతుడిని తెలుసుకోవాలని అనుకుంటామో అంత సహాయపడడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. ఆయన చెప్తారు, ఒక్క అడుగు నా వైపు వేస్తే ఆయన ఎన్ని అడుగులు వేస్తా అన్నారు? ఎన్ని అడుగులు వేస్తారండి? 10 అడుగులు మీ వైపు నేను వేసేస్తాను. నువ్వు నా దగ్గరికి రావాలన్న ఆత్రం, ఆ భగవంతుని వైపుకి మనం వెళ్ళాలన్న ఆతృత మనలో ఉండి కాలు కదిపి అలా ఒక అడుగు వేస్తే నీ వైపుకి నేను వచ్చేస్తాను పరిగెట్టుకుంటూ అన్నారు బాబా. అంత దయామృత షిరిడి సాయినాథుడు. అయితే ఒక్కొక్కసారి బాబా భక్తులకు కఠిన పరీక్షలు చేసిన తర్వాత వారికి ఉపదేశాన్ని ఇస్తాడు అంటాడు శ్యామ. ఈ ఉపదేశం అన్న మాట వినగానే కూడా మనసులో తళుక్కున ఒక ఆలోచన మెరుస్తుంది హేమాడ్ పంత్. ఓహో, ఉపదేశం అంటే నేను లోపల ఆలోచించుకున్నది ఈయన కనిపెట్టాడు పెద్ద ఆయన. కనిపెట్టి సాటేకి 7 రోజుల్లోనూ ఒక పారాయణలోనూ ఉపదేశం ఇచ్చిన బాబా నాకెందుకు ఇవ్వలేదని నేను మనసులో అనుకున్నానే, దీనికి జవాబుగానా నన్ను ఇక్కడికి పంపించారు అని చెప్పి అర్థమైపోయింది.
ఓహో, తన మనస్సును శాంతి కలిగించడం కోసమే నన్ను అక్కడికి పంపించారని హేమాడ్ పంత్కి అర్థమైంది. తన మనసులో వచ్చిన సంశయాలకి సమాధానం దొరికే స్థలానికి పంపించారు బాబా అనేది తెలిసింది. తర్వాత శ్యామ శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ కథ చెప్తున్నారు. అందరికీ తెలిసిన కథే, కానీ నేను ఇక్కడ మళ్ళీ చెప్పాల్సింది, ఎందుకంటే నేను విద్యార్థిని కాబట్టి. నేను సరిగా చెప్తున్నానో లేదో మీరు తర్వాత చెప్పాలి కాబట్టి. రాధాబాయి అనే ఆమె ఒక ముసలావిడ. ఆవిడ సంగంనేర్ గ్రామం నుంచి షిరిడి వస్తున్న వాళ్ళందరితో కలిసి ఆవిడ షిరిడీకి వచ్చారు. వచ్చిన తర్వాత చాలా బాబా దర్శనం అయిపోగానే ముఖ్యులు సంతృప్తి చెందారు. ఆమె బాబాను గురువుగా చేసుకున్నారు. ఏదైనా ఉపదేశం పొందాలనుకున్నారు. ఏదైనా ఉపదేశాన్ని మనసులో గట్టిగా నిశ్చయించేసుకున్నారు. ఆమె సంకల్పం బాబా ఒకవేళ ఆమోదించకపోతే, మంత్రోపదేశం చెయ్యకపోతే చివరికి చనిపోవాలని కూడా ఆవిడ సంకల్పించుకున్నారు. అంతలాగా దృఢ నిశ్చయం తీసుకున్నారు. 3 రోజులు గడిచిపోయింది. శ్యామ బాబా దగ్గరికి వెళ్ళారు. విషయం అంతా తెలియచేశారు. బాబా, ఏంటయ్యా ఆ ముసలావిడి 3 రోజుల నుంచి నువ్వేమన్నా ఉపదేశం ఇస్తావని ఎదురు చూస్తూ ఉంది. ఒకవేళ ఆవిడకి ఏదైనా అయితే ఆ నింద నీ మీదకి వస్తుంది. బాబా ఏంటి పిలిచి ఇలా చేశారని అంటారు. నువ్వు ఆవిడ నా కరుణించి ఆశీర్వదించవయ్యా, ఆమెకు తగిన దారి చూపించు బాబా, లేదంటే మనం నింద మోయాల్సి వస్తుంది బాబా అంటూ చెప్తారు. అంటే ఈ విషయం శ్యామ చెప్తేనే బాబాకి తెలుస్తుందా? సర్వాంతర్యామి కదా, శ్యామ చెప్తేనే తెలుస్తుందా? ఆయనకు తెలీదా? పెద్ద ఆయనకి ఏం చెప్పడం ఏంటండి? వెళ్ళి వాళ్ళు చెప్పొచ్చా? ఇలా అంటున్నారు, ఇలా అంటున్నారు. అయితే శ్యామ ఎందుకు చెప్పారంటే, శ్యామ ఆ కథను ఇప్పుడు హేమాడ్ పంత్కు చెప్పాలి కనుక. అక్కడ శ్యామ ఎందుకు చెప్పాడంటే ఇప్పుడు హేమాడ్ పంత్కు చెప్పాలి గనుక. ఆ కథతోనే సచ్చరిత్రలో ఆ కథని లిఖింప చేయాలి గనుక, ఆ కథ ఇప్పుడు మనందరికీ తెలియాలి గనుక అక్కడ శ్యామ అడిగాడు. లేకపోతే బాబాకి తెలుసు, కానీ శ్యామచో ఎందుకు అడిగించారు? శ్యామ హేమాడ్ పంత్కి చెప్పాలి తర్వాత, కాబట్టి శ్యామ చెప్పాలి. ఆ కథ సచ్చరిత్రలో రాయాలి, ఇప్పుడు మనం చదువుకోవాలి. ఎంత దయండి బాబాది. కాబట్టి అక్కడ ఆమెను పిలిపించారు. వృత్తాంతం అంతా ఇక మీకు తెలిసిందే. నాకు యోగేశ్వరుడైన ఒక గురువు ఉన్నాడమ్మా. బాబా చెప్తున్నారు ఆమెతో. ఇక్కడ మనకి ఎలా, మనం ఆ ఇంట్లో ఉన్నాము, శ్యామ హేమాడ్ పంత్కి కథ చెప్తున్నారు. కథలో ఎవరెవరున్నారు? సాయినాథుడు ఉన్నాడు, రాధాబాయి ఉన్నారు. వాళ్ళిద్దరి కథను హేమాడ్ పంత్ శ్యామ చెప్పుకుంటున్నారు. ఆ ఇంట్లో కూర్చొని మనం చూస్తున్నాం. అది అయితే నాకు ఒక యోగేశ్వరుడైన గురువు ఉన్నాడు. వారికి చాలా కాలం నేను శుశ్రూత చేశాను, కానీ వారు నా చెవిలో ఏ మంత్రము ఓదలేదు. వారి సేవ చేసి ఎలాగైనా ఉపదేశం పొందాలని నేను కూడా అనుకున్నాను. బాబా చెప్తున్నారు, నేను కూడా మా గురువు గారికి శుశ్రూష చేసి ఉపదేశం పొందాలని నేను అనుకున్నాను, కానీ వారి మార్గం విచిత్రమైనది. వారు నా తల గొరిగించారు. తలెందుకు గొరిగించారు? ప్రాపంచిక ఆలోచనల తలపులను నా నుంచి తీసేశారు అని చెప్పడం. అది తీసేశారు. అలాగే నా నుండి 2 పైసల దక్షిణ అడిగారు. ఏమండి, గురువులకి డబ్బుతో ఏం పని? ఆనాటి గురువులకి, నేను ఈనాటి గురువులు అందరు అంటే ఈనాటి గురువుల్లో కొందరికి డబ్బే ప్రధానం. ఆనాటి గురువుల గురించి మనం మాట్లాడుకుంటూ డబ్బు ఎందుకండి, 2 పైసలు ఎందుకు అడిగారు ఆయన? పూర్ణకాములైన దక్షిణ అడిగి నిష్కాములని ఎందుకు అనిపించుకున్నారు ఆయన? కాబట్టి అని మీరు నన్ను అడగచ్చేమో. ఆ 2 పైసలు ఏంటి అంటే నిష్ఠ, ఓరిమి, అంటే శ్రద్ధ, సబూరి. 12 సంవత్సరాలు ఆయనకే సేవ చేశాను. బాబా మాట వింటే చాలు. బాబా ఆయన దృష్టి నా పైన పడితే చాలు. అటువైపు ఉన్న పిల్ల తాబేలు పైన ఇటువైపు ఉన్న తల్లి తాబేలు దృష్టి పడితే చాలు. పాలు పెట్టక్కర్లేదు, దగ్గరికి తీసుకోక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లేదు, ఇవన్నీ చేసి. కానీ బాబా కరుణ ఎలా ఉంటుందంటే, చిన్న కోడి పిల్లల్ని తల్లి తన రెక్కల్లో దాచేసుకున్నంత అందంగా దాచేసుకుంటారు మన అందరినీ. అంత గొప్ప కరుణ అయింది. తల్లి కోడిలాగా తల్లి మనసు అయింది. ఆ విధంగా ఆయన దృష్టి ఉండడం, వారిని చూస్తూ ఉంటే నాకు శాంతిగా ఉండేది.
వారి ధ్యానంలో, వారి సేవలో తప్ప ఇంకెక్కడా నాకు మనసు ప్రశాంతంగా ఉండేది కదా. ఎప్పుడూ ఆయన సేవలోనే, నా గురువు గారి సేవలోనే నేను నిమగ్నం అయిపోయి ఉన్నాను. అదే శ్రద్ధ. రెండో పైసా సబూరి. ఈ ప్రపంచం అనే సాగరాన్ని సబూరి అనే ఓడ మనల్ని సురక్షితంగా దాటిస్తుంది. సబూరి అనేది ఎంతో ఉత్తమ లక్షణమైనది. అది పాపాల్ని తొలగిస్తుంది, కష్టాల్ని పారద్రోలుతుంది, మనకు వచ్చే అవాంతరాల్ని తొలగిస్తుంది, భయాల్ని పోగొడుతుంది, జయాన్ని కలిగిస్తుంది. ఇవన్నీ కూడా సబూరి. ఓకే సార్, ఇవన్నీ చేస్తుంది. ఈ విధంగా గురువు నుండి నేను శ్రద్ధ, సబూరి అనేవి ఇచ్చి ఆయన్ని ఇలా చేశాను. ఆయన నాకు చెవిలో ఏ మంత్రము ఓదలేదు అని చెప్తారు బాబా. ఈ విధంగా ఆయన చెప్తున్నప్పుడు ఈయనకి అర్థమవుతుంది. ఎవరికి? ఓహో, బాబా ఒక భగవంతుడు, ఆయన యొక్క సన్నిధిలో నేనుండి ఆయనకి సేవ చేస్తూ ఉన్న నా ఆనందమే ఆనందం కదా, ఇంకా ఆయన ఏదో ఉపదేశించాలి అని నేను అనుకోవడం కరెక్ట్ కాదు అనుకుంటారు. ఈలోపు ఈయన ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు. ఆ కథ వినగానే వెళ్ళిపోతే హేమాడ్ పంత్ అడుగుతారు, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడగగానే ఆయన ఇంకా ఏమైనా బాబా కథలు నీకు చెప్పాలా అని అడిగితే అప్పుడే హారతి మోగుతుంది. హారతి గంటలు, గుడి గంటలు మోగగానే అందరూ అక్కడికి హారతి దగ్గరికి వెళ్ళిపోతారు. మాట్లాడుకుంటున్నప్పుడు అంత ధ్వనిలోనూ అంత శబ్దంలోనూ బాబా అడుగుతారు, మీరిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారా? ఏం మాట్లాడుకున్నారు? కథ నచ్చిందా? నీవెలా ఆనందించావు అని అడుగుతారు. అంటే అమ్మలాగా అన్నమాట. ఒక మంచిని పొందావా, అది ఎలా పొందావో కూడా మళ్ళీ మనం చెప్పి, ఇప్పుడు మన ఇంటికి వచ్చిన పిల్లలు ఊరెళ్ళి మన పిల్లలు మన ఇంటికి వచ్చారనుకోండి, అరే వెళ్ళిన కాడి నుంచి ఏమైందో చెప్పరా, చెప్పమ్మా, ఎలా ఎలా వెళ్ళారు, ఏం చేశారని అడుగుతాం కదా. అలా అంతా చెప్పమని అంతా విన్నారు. అంతా చెప్పడం అయిపోయింది. అక్కడ శ్యామ, హేమాడ్ పంత్ ఏమేం మాట్లాడుకున్నారో విన్నారు. ఇదంతా విన్న తర్వాత వాళ్ళందరూ అది చెప్పుకునేసరికి అక్కడ హారతి ఇచ్చే టైం అయింది. అప్పుడు మనకి హారతి ఇచ్చేటప్పుడు ఏ నామాన్ని చెప్తాం? ఏ నామాన్ని చెప్తాం? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అనేది చెప్తాం కదా. ఆ విధంగా వినిపించింది. బాబా గారు హేమాడ్ పంత్ చేతిలో కలకండ ప్రసాదాన్ని పెట్టారు. మనకి ఈ సచ్చరిత్ర అనే కథామృత ప్రసాదాన్ని మనకిచ్చారు. ఇక్కడ ఉద్ధవ గీత అనేది ఉంది, అదొక్క నిమిషం చెప్పి ముగిస్తానండి. ఉద్ధవ గీత చదివించారు కదా, ఇక్కడ చివరిలో బాబా చెప్తారు, విన్నావు కదా, ఆనందంగా ఉందా, గురువుని పట్టుకో, శ్రద్ధ సబూరి అనేవి వారికి సమర్పించు, నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పి. అక్కడ ఉద్ధవ గీత ఎందుకు, ఉద్ధవ గీత అంటే ఏకనాథ భాగవతం అంటే ఏంటి? నాకు అనిపిస్తుంది ఈ సాయి సచ్చరిత్ర అనేది గ్రంథం ఒక విషయ సూచిక. ఇది గ్రంథం విషయ సూచిక మాత్రమే. ఒక్కొక్క కథలో మనం చదివితే ఏమేం చదవాలో అందులో చాలా ఉంటాయి. ఏకనాథ భాగవతం చదివేమో మనందరం. ఏకనాథ భాగవతం అంటే భాగవతంలో 11వ అధ్యాయం. అందులో ఏముంటుంది? ఉద్ధవ గీత ఉంటుంది. ఉద్ధవ గీత ఏంటి? ఇది 1917లో జరిగింది. అంటే బాబా వెళ్ళిపోవడానికి 1 సంవత్సరం ముందు జరిగింది. ఉద్ధవ గీతలో ఏం జరిగింది? శ్రీకృష్ణుడు వెళ్ళిపోవడానికి ముందు ఉద్ధవుడి దగ్గరికి వచ్చి, నాయనా నీకేమైనా వరం ఇద్దాం అనుకుంటున్నాను, ఒకసారి ఏదైనా వరం కోరుకో అంటే, నాకు వరాలు ఏం వద్దు కానీ నాకు కూడా ఒక సంశయం ఉంది, అది తీర్చు అంటాడు ఉద్ధవుడు. ఏంటా సంశయం అంటే, నువ్వు చేసేది ఒకటి చెప్పేది ఒకటి. ఆ పాండవుల్ని వాళ్ళని అలా ఎందుకు చేసావు? ఆ జోదం ఎందుకు ఆడించావు? ఆవిడ ఎందుకు అన్ని బాధలు పెట్టావు? ఇవన్నీ నీకు తెలుసు కదా, నువ్వు సర్వాంతర్యామి కదా, భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ నీకు తెలుసు కదా, అలా ఎందుకు చేసావు అని అంటే శ్రీకృష్ణుడు చెప్తాడనమాట, వారు నన్ను పిలవలేదు, పైగా ధర్మరాజు జోదం ఆడేటప్పుడు నేను రాకూడదని కోరుకున్నాడు మనసులో. ఆవిడ కాపాడమని నన్ను అడగలేదు, తన స్వ ఆలోచన మీద తన స్వశక్తిని తను నమ్ముకుంది. నేను పోరాడగలను అనుకుంది, గెలవగలను అనుకుంది. చివరిలో శరణాగతి వేడింది, కృష్ణ రావయ్యా నన్ను కాపాడు అని. నేను అప్పుడే వచ్చాను. అదేంటి పిలిస్తేనే వస్తావా నువ్వు, పిలవకపోతే రావా అంటే చెప్తాడు, సర్వాంతర్యామి అని నన్ను అనుకుంటున్నారు కదా, ఇందుగలడు అందులేడను సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసిన అందందే గలడు దానవాగ్రణి వింటే అని. ఎందు వెదకినా అందే ఉన్నావు అనుకున్నప్పుడు, నీ మనసులో నేను ఉన్నప్పుడు ఎందుకు
నేను నీ మనసులోనే ఉన్నానన్నప్పుడు నువ్వు తప్పు భావనలు చెయ్యవే, నువ్వు తప్పు పనులు చెయ్యవే, నీ ఆలోచనలు తప్పు మార్గంలో వెళ్ళదు కదా. అలాంటప్పుడు నువ్వు పిలిస్తే నేను రావాలా, లేకపోతే నిన్ను పిలిస్తేనే వస్తావంటే ఎప్పుడు నీ దగ్గరే ఉన్నాను, అది నువ్వు గుర్తించు అని చెప్తారు శ్రీకృష్ణుడు. ఆ విధంగా ఉద్ధవ గీత గురించి చెప్తూ దత్తాత్రేయుడు గురించి కూడా చెప్తారు. దత్త చరిత్రలో కూడా దత్తాత్రేయుడు 24 మంది గురువుల్ని తీసుకొని వెళ్ళిన విషయం చెప్తారు. మన సృష్టిలో ముందు కనిపించే ప్రతిదీ, ప్రతి ఒక్కరూ, ప్రతి వస్తువు, చెట్టు, పుట్ట, పాము అన్నీ 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 మనకి గురువులే మన మనసును బట్టి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ హేమాడ్ పంత్ సంశయము బాబా గారి ఉపదేశాన్ని పరిపూర్ణంగా చెప్పగలిగే సమయం ఇచ్చి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా నా నమస్సుమాంజలు తెలియచేసుకుంటూ, ఏదైనా తప్పులు చెప్పున్నా, దొర్లున్నా, అక్షర దోషాలున్నా పెద్ద మనసుతో మన్నిస్తారని కోరుకుంటూ సాయిరామ్.